ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది మొగలిగుండాల వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం. చాలా బాగుంది ఈ లొకేషన్ వచ్చేసి. షూటింగ్స్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ. ఇది చేమకుర్తి నుండి గంగారం వెళ్ళే దారి మధ్యలో ఏపీ ఫైరింగ్ స్టేషన్ అనే రోడ్డు మీద మీకు అయితే కనపడుతుంది, చూసుకోవచ్చు. అది ఈరోజు నేను మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసాం. ఇంతకు ముందు ఇక్కడ ఎన్కౌంటర్ కూడా చేసేవాళ్ళు. స్కిప్ చేయకుండా చూడండి వీడియోని మొత్తం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడు గంగవరం దగ్గరలో ఉన్న పోలీస్ ఫైరింగ్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఎందుకంటారా, ఈ ఎండాకాలంలో ఇంత వేడి, ఇన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలో కొండ ఎలా ఉంటుంది, వాతావరణం ఎలా ఉంటుంది, నీళ్లు పారే అవే ఎలా ఉంటుంది అనేది ఎగ్జామిన్ చేయడానికి వచ్చాము. సో మేమే సైంటిస్టులం కాదు, లేదంటే ఇంకోటి కాదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చాము. సో మా లక్ ఏంటంటే వచ్చాము, ఎక్కుతున్నాము, దిగుతున్నాము, మంచినీళ్ళు ఎప్పుకోతున్నాయి. మా వాళ్ళు బాటిల్ తెమ్మంటే తేలా, నేనేమో తోలే పనిలోనే ఉన్నా. ఇక్కడికి వచ్చా చూస్తే మంచినీళ్ళు ఎప్పుకోతున్నాయి. వర్షం అయితే పడతా ఉంది, చిన్న తుప్పర్లు అయితే పడతా ఉన్నాయి. అది మాకు ప్లస్ పాయింట్ అయింది. సో కూల్గా ఉంది వెదరు, హాట్ ఉండాల్సిన వెదర్ కూల్గా మారింది. సో అది మాకు ప్లస్ పాయింట్. సో చూసారు కదా, ఇంత ఎండలో కూడా కొండలో ఉన్న చెట్లు ఎలా పచ్చగా మనకి కనిపిస్తున్నాయో. సో అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, భూదేవతకి చాలా పవర్ ఉంటుంది. ఎందుకంటే ఏం పవర్ ఉంటుందంటే, పైన అంతా మనకు వేడి చూపించిన అంటే మనం ఈ నేచర్లో మనం చేసే అన్బ్యాలెన్స్ వల్ల మనకి హీట్ చూపిస్తుంది, కానీ లోపల మాత్రం ఆ నీటిని దాచేసి కూల్గా ఉంటుంది. సో అలాంటి భూదేవతకి మనం ఒకసారి నమస్కారం చేసుకుందాం. సో మా సుకుమారు మీరు వస్తున్నారు, మొగల్కొండల వాటర్ ఫాల్స్ అన్నమాట. వెనక మా సుకుమార్ వస్తున్నారు. ఇందాక ప్యాంట్ జారిపోతుంది అన్నాడు, కానీ నేనే పైకి లాగాను. కింద పడేవాళ్ళం. ఫ్రెండ్స్, కొన్ని చోట్ల అయితే ఓటగా ఉంది ఫ్రెండ్స్, చిన్న కొన్ని కుంటల్లో అయితే నీళ్లు ఉన్నాయి. మీరు జారితే అమ్మంటే చెట్లు పట్టుకోండి అనమాట. పక్కన చెట్లు ఉంటే కట్టకన పట్టుకుంటే జారి కింద పడుకొని ఉంటాం. లేదు, నేను నీ ప్యాంటే పట్టుకుంటా. ఫ్రెండ్స్, ఈరోజు అయితే వాన పడదా అనుకున్నాం, కాకపోతే ఈరోజు మేమైతే మొగలిగుండాల వాటర్ ఫాల్స్కి వచ్చేసరికి వాన అయితే పడింది. ఇది ఒక ట్రిక్కింగ్ అని చెప్పొచ్చు ఈరోజు. ఏది లేబర్ రికార్డింగ్లో ఉంది. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది నేచర్ అయితే. ఒక్కసారి చూడండి, కొండల్లో కొన్ని పులులు కూడా ఉంటాయి ఇక్కడ. ఇంతకుముందు అయితే 2 పులులు ఉన్నాయి. శివరాంపురంలో అయితే ఇంతకుముందు ఒక పులిని అయితే వేటాడి చంపేశారు. దాని మీద కేసు అయితే ఫైల్ అయ్యి చాలా రోజులైంది ఫ్రెండ్స్. ఇంకొక పులిని అయితే వాళ్ళు వేరే అడవికి షిఫ్ట్ చేశారు. ఈరోజు అయితే చాలా అద్భుతంగా ఉంది నేచర్ కూడా. ఎండగో లేదు, మీరైతే చూసుకోవచ్చు. మా ఫ్రెండ్స్ అయితే అరుగో అలసిపోయారు, వస్తా ఉన్నారు. వాటర్ అయితే అయిపోయినాయి, తెచ్చుకున్నాయి అన్నీ. మామూలుగా లేదు ఫ్రెండ్స్ అసలు. చూడండి అసలు నేచర్ అంతా. అలసి సొలసి ఆవేశంతో ఎగసి పరుగులెత్తి ఇంకా మంచి వీడియోలు వస్తాయి మన దాంట్లో. రాబోయే రోజుల్లో ముగ్గురు దడబుట్టిస్తాం అనమాట. క్యాంపెయిన్ కూడా వీడియోస్ కూడా చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా డే బై డే మేమైతే సిద్ధంగా అయ్యాం అందరం, మా ఫ్రెండ్స్ మేము వీడియో చేయడానికి. ఇంకా డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాం, మీకు ట్రిక్కింగ్ అయితే అందిస్తాం ఫ్రెండ్స్. నేచర్ గురించి ఏమన్నా ట్రావెలింగ్స్, టెంపుల్స్ మొత్తం. ఇప్పుడు మనమైతే చేమకుర్తి నుంచి గంగారం వెళ్ళే దారి మధ్యలో అయితే మొగలిగుండాల వాటర్ ఫాల్స్ అనేది ఉండేది. మనం కరెక్ట్గా పాడింపాలెం దాటంగానే ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. లెఫ్ట్కి అయితే వెళ్ళాలి, ఈ దారి మధ్యలో అయితే వెళ్ళాలి. ఇక్కడైతే ఇంతకుముందు అయితే ఫైరింగ్ చేశారు. ఎందుకంటే ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని ఇటైతే తీసుకొచ్చి వాళ్ళని పరిగెత్తిచ్చి ఇలాగైతే ఇటు చేస్తారు. అలాగే సేమ్ అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే షూటింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుండిద్ది. ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా, చాలా పెద్దది. ఇంతకుముందు అయితే ఇక్కడ 2 పుల్లని అయితే వేశారు ఒక 10 సంవత్సరాల క్రితం. వాటిని అయితే కొంతమంది వేరే ఊరోళ్ళు అయితే ఒకదాన్ని వలలో వేసి చిక్కి చంపేశారు. ఇంతకుముందు వాటి మీద కేసు కూడా అయింది. ఇలాంటి వాళ్ళు కూడా కనపడతారు, అలా పోతూ ఉంటాయి దారి మధ్యలో. మీరైతే చాలా జాగ్రత్తగా రావాలి. నేచర్ అయితే కూడా ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే ఈరోజు మేము వచ్చిన కారణంగా వర్షం కూడా పడింది లైట్గా. మాకు అక్కడక్కడ అయితే కొన్ని జంతువులు కనపడ్డాయి, చిన్నవి. మాకైతే భయం కూడా వేసింది, మా ఫ్రెండ్స్కి అయితే భయం కూడా వేయాల. మా వాళ్ళు చూడండి అక్కడ నుంచి
ఏదో గమనిస్తున్నారు ఏదో వచ్చిందని. నాకైతే చెప్పలేదు. తర్వాత అయితే నాకు చెప్పారు ఏదో ఒక వింత జంతువు అయితే వచ్చి అక్కడ ఏదో చేసింది. వాళ్ళైతే దాన్ని అబ్జర్వ్ చేశారు. నాకైతే చెప్పలే, నేనైతే భయపడతానని. ఇక్కడైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు వర్షం కానీ పడితే పైనుంచి అయితే వాటర్ ఫాల్స్ అయితే మామూలుగా రావు. ఇంతకుముందు మేము 4-5 కొండలు అయితే ఎక్కాం. చాలా అద్భుతంగా ఉంటాయి. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా క్యాంపెయిన్ మీటింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. మా ఓడైతే ఏం తోచక మంట అయితే వేశాడు. ఎంత ఎండ కాస్తుందా, తగలబడిపోతుంది. మా ఓడైతే ఒకసారి డ్యాన్స్ కూడా వేస్తున్నాడు చూడండి. మా ఫ్రెండ్ అయితే భలే కామెడీ పర్సన్, చాలా బాగుంటాడు. చూడండి ఒకసారి మీరైతే. మంట వేసాం. అక్కడక్కడ గుంతల్లో అయితే నీళ్ళు ఉన్నాయి. ఇవి కొన్ని వర్షం పడిన నీళ్ళు లాగా ఉన్నాయి. మనమైతే వాటిలో దిగకూడదు, ఎందుకంటే ఎలా ఉంటాయో తెలియదు అవి. ఒకసారి దిగామంటే పూడులో అట్లాగా పూడుకోమోతాం. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇలాంటి వాటితో. మీరైతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం షేర్ చేసి లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.